శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. లెవెల్ 3లో భాగంగా మనమున్నాం. ఈరోజు ఎపిసోడ్ 103కి వచ్చేసామండి. మన మెటీరియా మెడికా ప్రయాణంలో అత్యంత పవర్ఫుల్ మరియు డీప్ యాక్టింగ్ మందు అయిన లాకెసిస్ గురించి విశ్లేషిస్తున్నాం కదా. ఈ పార్ట్ 3లో ఆ అధ్యాయాన్ని మరింత లోతుగా కొనసాగిద్దాం. మీకు గుర్తుండే ఉంటుంది, క్రితం ఎపిసోడ్ 102లో లాకెసిస్ యొక్క ఫిజికల్ జనరల్స్ మరియు పీక్యూఆర్ఎస్ లక్షణాలను మనం చాలా డీటెయిల్డ్గా చూశాము. అయితే కేవలం ఆ లక్షణాలను బుక్స్లో చదివి బట్టి పట్టడం దగ్గరే ఆగిపోకూడదు గదా. వాటిని మన క్లినిక్లో రోగి ముందు కూర్చున్నప్పుడు ప్రాక్టికల్గా ఎలా అన్వయించాలి, దీన్నే మనం క్లినికల్ ఇంటిగ్రేషన్ అంటాం. ఈరోజు ఈ వివరణలో ఆ ఆలోచనా విధానాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. రైట్, ఈ సెషన్ కోసం మన ముందున్న ముఖ్యమైన ఎజెండా ఒకసారి చూద్దాం. మొదటిది ముఖ్యమైన క్లినికల్ లక్షణాలు, రెండవది మోడాలిటీస్ మరియు నిర్ధారణ, మూడవది డిఫరెన్షియల్ డయాగ్నాసిస్, ఆ తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ ద్వారా క్లినికల్ రీజనింగ్ ఎలా ఉండాలో చూద్దాం. ఇక చివరగా సారాంశం మరియు ఎపిసోడ్ 104కి సంబంధించిన ఇంట్రొడక్షన్. ఇది మన ప్లాన్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. అదే ముఖ్యమైన క్లినికల్ లక్షణాలు. క్లినికల్గా చూసినప్పుడు లాకెసిస్ అనగానే మనకు ఏ సిచ్యువేషన్స్ మైండ్లో స్ట్రైక్ అవ్వాలి? ఈ మందు తన పూర్తి సామర్థ్యాన్ని ఎప్పుడు చూపుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాలు ఒక్కసారి గమనించండి. డాక్టర్ ఫారింగ్టన్ గారు చెప్పినట్లుగా మెనోపాజ్ లేదా క్లైమాక్టరిక్ దశలో ఉన్న స్త్రీలకు లాకెసిస్ అద్భుతమైన మందండి. ఉదాహరణకు, ఎప్పుడూ కష్టపడి పనిచేయడం వల్ల లేదా వరుస గర్భధారణల వల్ల బాగా అలసిపోయిన ఒక స్త్రీ మన క్లినిక్కి వచ్చారనుకోండి, ఆమెలో ఋతుస్రావం ఆగిపోయింది, దానివల్ల విపరీతమైన వేడి ఆవిర్లు అంటే హాట్ ఫ్లషెస్, అలాగే తల పగిలిపోయేంత తలనొప్పి వస్తున్నాయి. కాని ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆగిపోయిన ఆ స్రావం అంటే ఋతుస్రావం తిరిగి మొదలవగానే వాళ్లకి ఎక్కడలేని రిలీఫ్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా ఆ ఉపశమనం లభిస్తుంది. ఈ లక్షణం లాకెసిస్ను ఐడెంటిఫై చేయడానికి ఒక ఖచ్చితమైన క్లూ. ఇప్పుడు లాకెసిస్కి ఉన్న మరో సిగ్నేచర్ సిమ్టమ్ చూద్దాం, గొంతు నొప్పి. ఇది చాలా క్లాసిక్ ప్రెజెంటేషన్ అండి. ఈ గొంతు నొప్పి ఎప్పుడూ ముందు ఎడమవైపు మొదలై నెమ్మదిగా కుడివైపుకు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ అసలైన విచిత్రమైన పీక్యూఆర్ఎస్ లక్షణమొకటుందండి. రోగి అన్నం లేదా ఏవైనా గట్టి పదార్థాలు మింగుతుంటే వాళ్లకి పెద్దగా నొప్పి అనిపించదు. కాని ఆశ్చర్యంగా కేవలం ఉమ్మి మింగినా లేదా వాటర్ లాంటి ద్రవాలు మింగినా వాళ్లకి ప్రాణం పోయినంత నొప్పిగా ఉంటుంది. పైగా మెడ దగ్గర లేదా గొంతుపైన చిన్నగా టచ్ చేసినా వాళ్లు అస్సలు భరించలేరు, విలవిలాడిపోతారు. ఇక కొంచెం సీరియస్ కండీషన్స్కి వద్దాం. టైఫాయిడ్ లేదా సెప్టిక్ స్టేట్కి వెళ్ళిపోయిన రోగులను మనం చూస్తుంటాం కదా. రక్తం కలుషితమైపోయే ఈ స్టేజ్లో లాకెసిస్ ప్రాణదాతగా పనిచేస్తుందండి. పేషెంట్లో విపరీతమైన, అసలు మాటల్లో చెప్పలేనంత నీరసం ఉంటుంది. వాళ్ల శరీర స్రావాలన్నీ భయంకరమైన దుర్వాసనతో ఉంటాయి. నాలుక బయటకు తీయమని అడిగితే అది వణుకుతూ కింది పళ్లకు తట్టుకుంటూ చాలా కష్టంగా బయటకు వస్తుంది. జ్వరం బాగా ముదిరిపోయి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని కింది దవడ అలా పడిపోయినట్లుగా కనిపించే డెత్ స్టేజ్లో కూడా లాకెసిస్ మందు ఆ రోగిని మృత్యుముఖం నుండి బయటకు తీసుకురాగలదు. సరే, రెండవ విభాగం మొడాలిటీస్ మరియు నిర్ధారణ. ఇప్పటిదాకా కొన్ని కీనోట్స్ చూశాం కదా. మరి మన సెలెక్షన్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా? కేవలం ఐసోలేటెడ్ లక్షణాల దగ్గరే ఆగిపోకుండా ఈ మొడాలిటీస్ ద్వారా నిర్ధారణ ఎలా చేయాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. లాకెసిస్ అనగానే మీ మైండ్లో వెంటనే ఫ్లాష్ అవ్వాల్సిన రెండు గొప్ప మొడాలిటీస్ ఇవి. ఫస్ట్ది అగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్, అంటే రోగి నిద్రలోకి జారుకోగానే లేదా నిద్ర నుండి లేవగానే వాళ్ల కంప్లైంట్స్ అన్నీ ఒక్కసారిగా ఉధృతమవుతాయి. ఇక సెకండ్ పాయింట్, బిగుతుగా ఉండే దుస్తులను మాత్రం భరించలేకపోవడం. ఎంతలా అంటే మెడ చుట్టూ లేదా నడుము చుట్టూ చిన్న కాలర్ బటన్ వేసుకున్నా కాస్త టైట్గా అనిపించినా వాళ్లకి ఊపిరి ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈ రెండు పాయింట్స్ మనకు ఈ మందును 100% కన్ఫర్మ్ చేయడానికి అద్భుతంగా హెల్ప్ అవుతాయి. ఒక్కసారి మనం ఈ బుష్మాస్టర్ పామును గమనిద్దాం. లాకెసిస్ మందు తయారయ్యేది ఈ బుష్మాస్టర్ పాము విషం నుండే కదా. యానిమల్ కింగ్డమ్కి చెందిన ఈ మందులో ఆ పాము యొక్క ప్రధాన లక్షణాలే మన పేషెంట్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో చూడండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ మెడ చుట్టూ బిగుతుగా ఉండడాన్ని భరించలేకపోవటం, రక్త వ్యవస్థను డ్యామేజ్ చేయడం, ఇవే కాదు మానసికంగా కూడా ఆ పాములాగే పగబట్టడం, తీవ్రమైన ఈర్ష్య, కుటిలత్వం, ఎప్పుడూ ఏదో అనుమానం, ఇవన్నీ ఈ జంతుమూలం నుండే వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ కదూ. ఇప్పుడు మనం మూడో విభాగం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్
మన హోమియోపతిలో ఒకేలాంటి లక్షణాలున్న మందులు చాలా ఉంటాయి. వాటన్నిటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని బ్రేక్ చేసి లాకెసిస్ను పర్ఫెక్ట్గా ఎలా వేరు చేయాలో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మొదట లాకెసిస్ని అదే పాము విషం ఫ్యామిలీకి చెందిన క్రోటాలస్ హారిడస్తో పోల్చి చూద్దాం. రెండింటిలోనూ తీవ్రమైన బ్లీడింగ్, నిద్ర తర్వాత సమస్యలు పెరగడం, ఎక్కువగా మాట్లాడ్డం కామన్గా ఉంటాయి. మరి తేడా ఎలా పసిగట్టాలి? చాలా సింపుల్. లాకెసిస్ ఎప్పుడూ ఎడమవైపు ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అండ్ టచ్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కానీ క్రోటాలస్ అలా కాదు. ఇది ఎక్కువగా కుడివైపు ఎఫెక్ట్ చూపుతుంది. ముఖ్యంగా లివర్ని టార్గెట్ చేసి విపరీతమైన పచ్చకామెర్లొచ్చేలా చేస్తుంది. చర్మం పసుపు రంగులోకి మారిపోవడం క్రోటాలస్లో స్పష్టంగా కనిపిస్తుంది. మరొక క్లాసిక్ డిఫరెన్సియేషన్ లైకోపోడియంతో. గొంతు నొప్పి అయినా, అండాశయాల సమస్యలైనా డైరెక్షన్ని బట్టి మనం చాలా ఈజీగా వేరుచేయొచ్చండి. లాకెసిస్లో ఏ సమస్య అయినా ముందు ఖచ్చితంగా ఎడమవైపు మొదలై ఆ తర్వాత నెమ్మదిగా కుడివైపుకు వెళ్తుంది. దీనికి పూర్తి రివర్స్ లైకోపోడియం. అందులో కంప్లైంట్ ముందు కుడివైపున స్టార్ట్ అయి ఆ తర్వాత ఎడమవైపుకు వెళ్తుంది. ఈ డైరెక్షన్ అనేది క్లినిక్లో మనకు దొరికే ఒక సాలిడ్ క్లూ. ఇక గొంతు వాపు లేదా స్కార్లెటినా లాంటి ఫీవర్స్లో ఇవి ఎలా డిఫర్ అవుతాయో చూద్దాం. లాకెసిస్ రోగి చిన్నగా టచ్ చేసినా వమ్మో అంటారు. ఆ నరాలు ఎంత హైపర్ సెన్సిటివ్గా ఉంటాయంటే తేలికపాటి స్పర్శను కూడా అస్సలు టాలరేట్ చెయ్యలేరు. అమోనియం కార్బ్కొస్తే ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇక ఎపిస్ విషయానికొస్తే ఇందులో కూడా భయంకరమైన నొప్పి ఉంటుంది, కానీ లాకెసిస్ లాగా పైపైన టచ్ చేస్తే భరించలేకపోవడం కాదు. ఎపిస్లో గట్టిగా నొక్కి పట్టుకుంటే వాళ్ళు తట్టుకోగలరు. చూడండి ఎంత ఫైన్ డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు మన 4వ మరియు అత్యంత ఆసక్తికరమైన విభాగం కేస్ స్టడీస్ ద్వారా క్లినికల్ రీజనింగ్. ఇప్పుడుదాకా మనం నేర్చుకున్నది క్లినిక్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో ఒక లాజికల్ సీక్వెన్స్లో సాధన చేద్దాం. ఇమాజిన్ చేసుకోండి, మీ క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు. వాళ్లకు విపరీతమైన గొంతు నొప్పి ఉంది. మింగుతుంటే ఆ నొప్పి చెవిలోకి లాగుతోంది. గొంతులో ఏదో ఒక పెద్ద ముద్దలా అడ్డుపడినట్లుంది అని బాధపడుతున్నారు. పైకి చూస్తే ఇవన్నీ ఫైటోలాక్క లక్షణాల్లాగే ఉన్నాయి కదా. మరి ఖచ్చితమైన మందు కనుక్కోవడానికి ఇక్కడ ఇంకా ఏదో మిస్ అవుతోంది. మనం ఏమని అడగాలి? ఇంకా ఏ లక్షణాల కోసం వెతకాలి? ఆలోచించండి. ఎగ్జాక్ట్లీ, ఆ లోపించిన డీటెయిల్స్ ఇవే. మనం కొంచెం డీప్గా అడిగితే పేషెంట్ ఏమంటారంటే, డాక్టర్ గారు, నొప్పి ముందు ఎడమవైపు మొదలైంది. వేడి టీ, కాఫీలు తాగితే మండిపోతోంది. కానీ అన్నంలాంటి గట్టి పదార్థాలు మింగుతుంటే మాత్రం నాకు హాయిగానే ఉంది అంటారు. బూమ్! చూశారు కదా, ఆ ఒక్క క్యారెక్టరిస్టిక్ పాయింట్తో కేస్ మొత్తం ఎలా మారిపోయిందో. మనకింక ఎలాంటి డౌట్ లేకుండా ఇది ఫైటోలాక్కా కాదు, పక్కా లాకెసిస్ అని నిర్ధారణ అయిపోతుంది. రెండవ కేస్ చూద్దాం. ఈ పేషెంట్ మన ముందు కూర్చుని నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారండి. అసలు మనం మాట్లాడే గ్యాప్ ఇవ్వట్లేదు. ఒక విషయం అవ్వకముందే ఇంకో దానికి జంప్ అవుతున్నారు. ఎక్కువగా మాట్లాడ్డమనేది లాకెసిస్కి ఒక స్ట్రాంగ్ కీనోట్ కదా. కానీ వెయిట్, వాళ్ల ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి. అండ్ మెంటల్గా చూస్తే లాకెసిస్లో ఉండే ఆ రచ్చ, ఆ ఈర్ష్య ఏమీ లేవు. చాలా కూల్గా ఒక రకమైన డిటాచ్మెంట్తో ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇది లాకెసిస్ అవుతుందా? ఇక్కడే మనం పప్పులో కాలేసేది. ఈ కేసు మనకొక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. కేవలం ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా అని ఆ ఒక్క కీనోట్ని పట్టుకుని మనం లాకెసిస్ ఇస్తే అది బ్లండర్ అవుతుంది. హోమియోపతిలో టోటాలిటీ అనేది బాస్. వాళ్ల కంప్లైంట్స్ కుడివైపుండటం, ఎమోషనల్గా కూల్గా ఉండటం, లోపల ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకపోవటం, ఇవన్నీ చూస్తే ఇది లాకెసిస్ కాదు. టోటాలిటీ ప్రకారం ఇది ఫాస్ఫరస్ గానీ లైకోపోడియం గానీ కావచ్చు. కీనోట్ అనేది ఒక క్లూ మాత్రమేనండి. టోటాలిటీయే మన ఫైనల్ డెసిషన్ మేకర్. మూడవ కేసు చూద్దాం. మెనోపాజ్ దశలో ఉన్న ఒక మధ్యవయస్కురాలైన స్త్రీ వచ్చారు. అకస్మాత్తుగా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి. భరించలేనన్ని వేడి ఆవిర్లు, విపరీతమైన కోపం, తల పగిలిపోయే తలనొప్పి. ఇప్పుడు ప్రాబ్లమేంటంటే ఈ లక్షణాలన్నీ లాకెసిస్లోనూ ఉంటాయి, సెపియాలోనూ ఉంటాయి. మరి రెండిటికీ మధ్య ఉన్న కన్ఫ్యూజన్ని ఎలా క్లియర్ చేసి ఏ మందును ఎంపిక చెయ్యాలి? చాలా సింపుల్ అండి. వాళ్ల థర్మల్ స్టేట్ మరియు అసలైన ఇమోషన్ని పట్టుకోండి. లాకెసిస్ పేషెంట్కి సాధారణంగా వేడిపడదు, హాట్ బ్లడెడ్. వాళ్లలో విపరీతమైన ఈర్ష్య ఉంటుంది అండ్ నిద్ర లేచాక సమస్యలు పెరుగుతాయి. అదే సెపియాకొస్తే వీళ్ళు చిల్లీ పేషెంట్స్, అసలు చలి తట్టుకోలేరు. పైగా వాళ్ల కోపంలో లాకెసిస్ లాంటి అగ్రెషన్ ఉండదు. ఒక రకమైన ఉదాసీనత, అంటే ఫ్యామిలీ అంటే ఆసక్తి లేకపోవడం, లైఫ్ మీద విరక్తి, విపరీతమైన అలసట కనిపిస్తాయి.
ఇలా రూట్లోకెళ్ళి మనం మందుని డిఫరెన్షియేట్ చేయాలి. మన ఆర్గన్ అని చెప్పే ఒక అద్భుతమైన మాట ఉందిక్కడ. దయచేసి ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోండి. టోటాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఐసోలేటెడ్ కీనోట్. ఎప్పుడూ ఒకే ఒక్క లక్షణం మీద డిపెండ్ అవ్వకండి. రోగి యొక్క సంపూర్ణ చిత్రణ, టోటాలిటీ మాత్రమే మనకు ముఖ్యం. అలాగే మందులను బ్లైండ్గా బట్టిపట్టడం కాదు, వాటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాలను లాజికల్గా అర్థం చేసుకోవాలి. అదే ఒక సక్సెస్ఫుల్ హోమియోపాత్ లక్షణం. ఇక మనం ఈరోజు సెషన్లో చివరి విభాగానికి వచ్చేశాం. సారాంశం మరియు ఎపిసోడ్ 104. ఇప్పటిదాకా ఈ 3 భాగాలలో మనం చేసిన ప్రయాణాన్ని ఒక్కసారి రివైజ్ చేసుకుని మన ఫైనల్ స్టెప్కి ఎలా సన్నద్ధం కావాలో చూద్దాం. లాకిసిస్ని మనం 3 అద్భుతమైన యాంగిల్స్లో చూశాం. పార్ట్ 1లో వాళ్ల సంక్లిష్టమైన మైండ్ సెట్ని డీకోడ్ చేశాం. పార్ట్ 2లో వాళ్ల బాడీ లెవెల్ సిమ్టమ్స్, మొడాలిటీస్ తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 3లో వాటిని ప్రాక్టికల్గా క్లినిక్లో ఎలా అప్లై చేయాలో, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇవన్నీ కలిపితేనే ఒక పర్ఫెక్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొఫైల్ తయారవుతుంది. మరిదంతా ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ పూర్తి పిక్చర్ని మనం తదుపరి ఎపిసోడ్ 104 లాకిసిస్ కాన్స్టిట్యూషనల్ స్నాప్షాట్ మరియు క్లినికల్ రివిజన్లో చూద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ వాసుదేవ.